Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్. అది మీరు వ్యక్తిత్వంతో చాలామంది అభిమానులు సంపాదించుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. అలాగే ఈ సంస్థ 7 Hills ప్రొడక్షన్స్ నాకు ఫస్ట్ నుంచి డే 1 నుంచి మా అన్న సతీష్ అన్న, సో ఫస్ట్ నుంచి ఎప్పుడు చూడండి ఒకే ఎనర్జీ. ఆయన ఎక్కువ కెమెరా ముందు కనిపించరు, కానీ కెమెరా ముందు వెనక ఉండే ఒక హీరో. ఆయన ఒక దర్శకుడు ఉన్నాడు. చెప్పాలంటే అన్నీ 24 క్రాఫ్ట్స్ అన్నీ ఉన్నాయి ఆయనకి. సో ఐఎమ్ సో హ్యాపీ. ఎలాగైతే బట్టల రామస్వామి బయోపిక్ పెద్ద హిట్ కొట్టామో అదే ధోరణిలో మన సోలో బాయ్ కూడా అంతే పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. అలాగే మా డైరెక్టర్ గారు నవీన్ గారు ఎక్కడ కనిపించరు ఆయన. సో వండర్ఫుల్, చాలా చాలా మంచి టెక్నీషియన్, చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అట్ ద సేమ్ టైం డిఓపి గారి గురించి చెప్పాలి, త్రిలోక్ గారు అద్భుతమైన ఫోటోగ్రఫీ. అలాగే మా పూర్ణాచార్య ఇందాక పాట విన్నాం, మేమంతా పడిపోయాం సార్. స్వామి సో హ్యాపీ. మా సోలో బాయ్ వస్తుంది. ఈ సోలోగా రండి, మీరు చాలా చాలా మెమరీస్ మీరు తీసుకెళ్తారని చాలా గట్టిగా నమ్ముతున్నాం, గట్టిగా కొడుతున్నాం. అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తూ జూలై 4th మీలాగే మేము కూడా వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ. వన్ మోర్ థింగ్, మీరు ట్రైలర్ లాంచ్లో శ్రవంతి గారు ఏరోస్టెస్లో వచ్చారు. ట్రైలర్ లాంచ్లో ఇప్పుడు గుళ్ళో దేవతలో వచ్చారు. థ్యాంక్ యూ. హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. సోలో బాయ్ మాకు సక్సెస్ కొట్టడం తప్ప వేరే ఆప్షనే లేదు. ఇందులో డెఫినెట్గా సక్సెస్ కొడుతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హార్ట్ఫుల్గా పనిచేశారు. సతీష్ అన్న చాలా చాలా థ్యాంక్స్ అన్న, ఇందులో ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చావు. అలాగే ఈ బాయ్ సోలో బాయ్ మీ ముందుకి జూలై 4th వస్తున్నాడు. డెఫినెట్గా మీరు అందరూ ఆదరించి అభిమానిస్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. తనేంటో మీకు బిగ్ బాస్ ద్వారా అందరికీ తెలుసు. ఎవ్రీవన్ గౌతమ్ ఎలా మాట్లాడతాడు, ఎలా ఉంటాడు, ఎలా ఎమోషనల్ ఫీల్ అవుతారు అన్నది. కానీ ఈ మూవీలో డైరెక్టర్ గారు సంజయ్ గారు చాలా చాలా బాగా డిజైన్ చేశారు. అలాగే ఫోటోగ్రఫీ కానీ, సో సాంగ్స్ ఎస్పెషల్లీ సాంగ్స్ కానీ తను చూపించే బ్యూటీ అది కూడా చాలా చాలా యాడ్ అయ్యింది. తన కెరియర్కి లైఫ్కి చాలా ప్లస్ అవుతుంది సోలో బాయ్ అని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ మీ పేరెంట్స్ ఎప్పుడు చూసినా ఎంత ఎంకరేజ్ చేస్తూ మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. అమ్మ మీకు కూడా చాలా చాలా హ్యాపీ ఉండుంటుంది నాకు తెలిసి. ఎందుకంటే తను అంత కష్టపడ్డాడు, మీ కలల్ని ఆశయాల్ని నెక్స్ట్ లెవెల్లో నెరవేరుస్తాడని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ విష్ యూ ఏ హ్యాపీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే డాక్టర్స్ డే ఇవాళ. అలాగే భద్రం డాక్టర్, అక్కడ గౌతమ్ డాక్టర్, ఏది పట్టు నిజంగా హ్యాపీ డాక్టర్స్ డే అందరికీ, డాక్టర్స్ అందరికీ. నిజంగా ఈ మూవీని ప్రతి ఒక్కరూ థియేటర్కి వచ్చి ఆదరించి, ప్రతి ఒక్కరూ చాలా చాలా కష్టపడి ఇష్టపడి చేసిన ఈ సినిమాని మీరందరూ ఆదరిస్తారని అభిమానిస్తారని కోరుకుంటున్నా. అలాగే నెక్స్ట్ సందీప్, తను ఈ సినిమాకి చాలా కష్టపడి వర్క్ చేశాడు. ఎందుకంటే ఈ ₹1 కూడా అన్న ఎప్పుడు చెప్తుంటాడు, ₹1 కూడా రిమండేషన్ తీసుకోకుండా చేసావు సందీప్. నిజంగా యూనిట్ అందరి తరఫున నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను రా. ఎందుకంటే యు ఆర్ హార్ట్ఫుల్. ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా ఎదిగే టైంలో అది ఇది అంటారు, అలా కాకుండా ఒక ఫ్రెండ్షిప్లో గౌతమ్ కోసం నువ్వు ఇంత చేసావు. చాలా చాలా హ్యాపీ అనిపించింది, ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నారు. సో అలాగే ఎవ్రీవన్ అందరూ కూడా ఈ సినిమాని చూసి ఆదరించి అభిమానించి మమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. సోలో బాయ్ గౌతమ్ బ్రో ఒక్కడిగా స్టార్ట్ అయ్యి ఈ రోజున ఇంతమంది కుటుంబాన్ని సంపాదించుకున్నాడు. కోర్స్ బిగ్ బాస్ ద్వారా ఒక పెద్ద కుటుంబం క్రియేట్ చేసుకున్నారు. బట్ ఆ మెయిన్ స్ట్రీమ్ సినిమాలోకి రావడానికి తను తెర వెనుక పడిన ఇబ్బందులే అంటున్నాను, కష్టాలు కాదు, ఇబ్బందులే అనుకుందాం. ఆ ఇబ్బందులన్నీ మంచి కోసమే నమ్ముతున్నాను. సో ఈరోజు ఇంతమంది సపోర్ట్ దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా
మా సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ సతీష్ అన్న. లాక్డౌన్ టైంలో మీరు అందరు చూసే ఉన్నారు, ఇది బట్టల రామస్వామి బయోపిక్ అనే చిత్రాన్ని ఓటీటీ ద్వారా పెద్ద విజయం అందించారు. ఆయన అదే నమ్మకంతో సోలో బాయ్ అనే చిత్రాన్ని నిర్మించి మీ అందరి ముందు సినిమా రూపంలో తీసుకొస్తున్నారు. సో దీనికి కూడా అంతే పెద్ద విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ అన్న. ఆ రోజు చెప్పినట్టుగానే 7 హిల్స్ అనేది శ్రీవారు ఎలాగున్నారో అలా మన ప్రొడక్షన్ కూడా అంత పెద్దగా స్థాయిలో ఉండి మీరు పెద్ద పెద్ద సినిమాలు స్టార్లతో సినిమాలు చేయాలి. మీ ప్రతి సినిమాలో నేను పాటలు రాయాలి. ఈ టీం ఇలాగే కంటిన్యూ అవ్వాలి డెఫినెట్లీ. అండ్ పాటలు అందరికి నచ్చాయా? నచ్చిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తారా ప్లీజ్? పాటలు నచ్చాయా? థ్యాంక్ యూ. ఇంకా పాటలు విన్నారు కదా ఇప్పుడు, ఎందుకంటే మా సినిమాకి ముఖ చిత్రం మా పాటలండి. మీరు పాటలు నచ్చితే, జెన్యున్గా నచ్చితే మా సినిమాని ఎంకరేజ్ చేయండి. మీరు ఏ మాత్రం డిసప్పాయింట్ అవ్వరు అని నేను నా హామీ నేను ఇస్తున్నాను హామీ. ఎందుకంటే ఆ కంటెంట్లో ఇప్పుడు విన్న కృష్ణుడికి ఎంతో కానీ, పడిపోయానే కానీ, సోలో బాయ్ టైటిల్ సాంగ్ కానీ, మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క జానర్ ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క శైలి ఇష్టపడతారు. అలాంటి అన్ని రకాల పాటలు, అన్ని రకాల ఎమోషన్స్ కలిగి ఉన్నటువంటి ఒక మంచి చిత్రం ఇది. ఇందులో పడిపోయానే అనే పాటను రాశాను. జుదా శాంతి గారు కంపోజ్ చేశారు, ఆయనే పాడారు, అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. డెఫినెట్లీ థ్యాంక్ యూ జుదా శాంతి బ్రో. అండ్ మిగతా పాటలు చైతన్య ప్రసాద్ గారు, కాసల శ్యామ్ గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు రాశారు. టీ సిరీస్ ద్వారా పాటలన్నీ మార్కెట్లో ఉన్నాయి. అందరూ వినండి, ఒకసారి విని మా పాటలు నచ్చితే మా సినిమాకి రండి. మా సినిమా మిమ్మల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయదు. రేపు జూలై 4న వస్తున్నాం. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తే, అంటే మంచి కంటెంట్ ఉన్న సినిమాని మౌత్ టాక్ ద్వారా స్ప్రెడ్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ గౌతమ్ బ్రో, ఆ రోజు ట్రైలర్ లాంచ్ రోజు, అంటే ఒక యాక్టర్గా అప్పటి వరకు మీరు నాకు కొంతే తెలుసు, బట్ ఆ రోజు నన్ను కదిలించారు మీరు, నా హృదయాన్ని. అంటే మీ కమిట్మెంట్ కానీ, మీ కన్విక్షన్ కానీ చాలా నచ్చింది నాకు. ఇదే కమిట్మెంట్తో సినిమా పైన ఉండండి. అలాగే ఎట్ ద సేమ్ టైం మీరు ఏదైతే గోల్ రీచ్ అవ్వాలనుకున్నారో డెఫినెట్లీ అమ్మవారి దయలో మీరు రీచ్ అవుతారు, పెద్ద పొజిషన్లో ఉంటారు మీరు. అలాగే శ్వేత అండ్ రమ్య గారు, మన మైల్స్ ఆఫ్ లవ్కి రాశాను నేను, 2 పాటలు రాశాను ఆఫ్టర్ దిస్ అని. ఈ సినిమాలో రాయలేకపోయాను, బట్ ఆఫ్ కోర్స్ కొలాబరేట్ అండ్ హ్యాపీ. అండ్ ఆన్ ద స్క్రీన్ మీ ఇద్దరి పేరు చాలా బాగుంది. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ బోత్ ఆఫ్ యూ. అండ్ శ్రవంతి గారు, సాధారణంగా పెద్ద వాళ్ళు డొనేట్ చేయడం నేను చాలాసార్లు చూశాను. ఆ రోజు ట్రైలర్ లాంచ్లో వాజ్ సర్ప్రైజ్. నిజంగా మీ మంచి మనసుకి ఎప్పుడు మంచి జరగాలి. మీరు ఇంకా పెద్ద ఈవెంట్ చేయాలి, గొప్ప పొజిషన్లో ఉండాలి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ అండి. డేట్ లాక్ చేసుకోండి, జూలై 4న వస్తున్నాము. మంచి సినిమా అండి, నేను మళ్ళీ చెప్తున్నాను, మంచి సినిమా. అందరం కష్టపడి చేసాం. మంచి సినిమాని ఆదరిస్తే మేము ఇంకా మంచి సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఇంకా వచ్చేసిన డిగ్నటరీస్ అందరికీ నా తరఫున సురేష్ జై గారికి, అండ్ ఎవరైనా మర్చిపోయినా ఎస్ అందరికీ అనిత గారు చెప్పాను స్టార్టింగ్. ఇట్స్ వెరీ హ్యాపీ టు మీట్ యూ ఆల్ అండి. Thank you, Shravanti. First of all, I'm so proud of you. I was not there earlier, and usually నాకు చాలా ఇష్టం అలా చేసే వాళ్ళందరూ ఇప్పుడు ఇంకా అభిమానం పెరిగింది. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. వెల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత్రికేయ మిత్రులందరికీ, టీవీ అంటే మీడియా వాళ్ళందరికీ, ఈ మన 7 హిల్స్ సతీష్ గారి ప్రొడక్షన్లో అసోసియేటెడ్ విత్ ఆల్ ది పీపుల్, టెక్నీషియన్స్, మా హీరో నా కొడుకు గౌతమ్ కృష్ణ, ఇందులో బ్యూటిఫుల్ గర్ల్స్ రమ్య అండ్ శ్వేత, రైట్? నేను ఇద్దరు పేర్లు కన్ఫ్యూజ్, సారీ. ఓకే, ఓకే ఓకే, ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఇన్ ద సోలో బాయ్ అండ్ లిరిసిస్ట్ అండ్ బ్యూటిఫుల్ మదర్ టు అంట. ఇలా ఈ కాంప్లిమెంట్స్ కోసమే అలా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, అప్రిషియేట్ ఇట్. అండ్ త్రిలోక్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ పూడి గారి ఎడిటింగ్, పూర్ణాచారి గారు. ఈ పాటలు నేను అన్నీ వినలేదండి. ఇప్పుడు ఇట్ ఈస్ లైక్ కంప్లీట్లీ నేను అలా కాళ్ళు చేతులు, మనిషి కూడా మరీ ఎక్కువ. ఇప్పుడు ఆల్రెడీ నన్ను మదరా ఏంటంటున్నారు, కాళ్ళు బాడీ అంత షేక్ చేస్తే కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఐ థరోలీ ఎంజాయ్ ద సాంగ్స్, బ్యూటిఫుల్ సాంగ్స్. అంటే
కొన్నిసార్లు పాటలు చాలా సినిమాలు అందరూ అన్నీ చేస్తూ ఉంటాం, వచ్చినప్పుడు వాళ్ళు ప్లే చేస్తారు, మనం ఏదో చప్పట్లు కొట్టి ఆ సింక్ అవ్వం. అంటే నో ఆఫెన్స్ టు ఎనీబడి, వచ్చాము చేస్తాం వెళ్ళిపోతాం. చాలాసార్లు ఏంటంటే ఆ మ్యూజిక్ యూ గెట్ ఇమర్స్డ్ ఇన్ టు దట్ అండ్ విచ్ హ్యాపెండ్. ఇట్స్ అ మ్యాజికల్ థింగ్. చాలా బాగా రాశారు, చాలా బాగుంది. అండ్ సతీష్ గారు ప్రతిసారి ఆయన తిట్టడం ఆగదేమో, ఈసారి మెచ్చుకున్నా. నో, తిట్టడం అంటే అభిమానంతో, ప్రేమతో. సో ఐ రియలీ నేను ఈ సినిమా చేయడానికి కారణం ఆయన. నన్ను లిటరల్లీ అంటే ఒక ఫోర్స్ చేసి తీసుకొచ్చి పెట్టారు. రోజు గొడవ, రోజు పోట్లాడేదాన్ని, రోజు అన్నిటికీ చెప్పేదాన్ని నేను వెళ్ళిపోతున్నాను మీరు వెళ్ళిపోండి అని. సో దిస్ ఈజ్ లైక్ అ జర్నీ ఫర్ మోస్ట్ ఆఫ్ అస్. We fight, we quarrel, we argue, we debate, we even run away from the that spot can we are here. That is the film, that is the beauty of making a film. ఇలాంటి ఒక ఆర్గనైజేషన్లో ఉన్నందుకు ఆ భగవంతుడికి ఈ అవకాశం ఇచ్చిన ఆల్ ద పీపుల్ హూ లవ్ ఫిల్మ్స్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఈచ్ వన్ ఆఫ్ యూ. మా డియరెస్ట్ ఫ్రెండ్ రఘు కూడా ఇక్కడ ఉన్నాడు, ఆ తర్వాత పక్కకు పిలిచి తెలుగు కరెక్షన్స్ చేస్తాడు నాకు. గుడ్ టు సీ యూ రఘు అండ్ ఆల్ ద గెస్ట్ అండ్ ఎస్పెషలీ మా డైరెక్టర్. ఆయన ఒక మాట మాట్లాడేవాళ్ళు కాదు, నవీన్ గారు. ఈరోజు అంటే ఐ థింక్ ఆయన మళ్ళీ మాట్లాడింది మన సాంగ్ లాంచ్కో అలా అనుకుంటా. ఫస్ట్ టైం ఆయన వాయిస్ నేను వినింది. నేను ఏ డైరెక్టర్ని చూడలేదు. నేను 2000 మాటలకి ఆయన ఒక హాఫ్ మాట చెప్పడం అనేది. సో ఐ థింక్ సినిమా స్పీక్స్ వాల్యూమ్స్ అంటారు కదా, దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇది. సతీష్ గారు ఎవరైనా మర్చిపోయానా? డాక్టర్ భద్రం అండ్ సూర్య అండ్ చక్రపాణి గారు అండ్ పోసాని గారు నా హస్బెండ్ రోల్ చేశారు. ఇందులో గౌతమ్ కృష్ణ ద మోస్ట్ హ్యాండ్సమ్ సన్కి ద మోస్ట్ బ్యూటిఫుల్ మామ్ ఉండాలి అని చెప్పి, అలాగే చూసారా బ్లాక్ అందరూ ఎలా సింక్ అయిందో. వి డిడ్ంట్ ఈవెన్ స్పీక్ అబౌట్ ఇట్, రైట్? వెల్, ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ I would like to thank everybody అండి. It happens that we keep missing out people. Thanks to Mango Media for stepping in, my friends, and thanks to all the sponsors. మీరందరూ ఉంటేనే ఇలాంటి ఈవెంట్స్, the more you sponsor, the more beautifully the events are going to happen. So thank you so much the sponsors for this event. And Shravanti, ఇంకొక 30 seconds మాట్లాడొచ్చుగా. వెల్, నేను ఎప్పుడా నీ ప్రతి సినిమాకి వెయిట్ చేస్తున్నాను, కానీ సోలో బాయ్కి మాత్రం పొద్దున్న లేచి ఇక్కడి నుంచి పడుకునేదాకా అడుగుతూనే ఉన్నాను మన సినిమా ఎప్పుడు అని. వన్ ఆఫ్ ద పెద్ద ప్రొడక్షన్ చిన్న ప్రొడక్షన్ కాదు, బట్ ఎవరిని అడిగుండను. అండ్ ఐ ఫ్లూ డౌన్ ఫ్రమ్ US ఓన్లీ ఫర్ దిస్. ఐ వుడ్ హ్యావ్ కమ్ ఇన్ ఆగస్ట్ అదర్వైజ్. పొద్దున్న వచ్చాను, మార్నింగ్ మధ్యలో నిద్రపోయి లేచేసి వచ్చేసాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఏమంటారు అప్రిషియేటింగ్ ఫిల్మ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమండి, ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది నాకు తెలిసి ప్రతి ప్రొడ్యూసర్కి, ప్రతి టెక్నీషియన్కి, ఎవ్రీబడి హూ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్, ఇట్ ఈస్ లైక్ అ టెస్టింగ్ అనమాట. అంటే ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మనం ఒక క్వశ్చన్ పేపర్ అది ఎలా ఉంటుంది అని హైపర్ టెన్షన్లో ఉంటాం కదా, అలాంటి టెన్షన్లో ఉన్నాం. ఐ విష్ మీరు అందరూ ప్రతి సినిమా లాగా ఈ సినిమా కూడా చూసి సూపర్ హిట్ చేస్తారో, ది బెస్ట్ ఫిల్మ్ చేస్తారో, ఇవంతా మీ చేతుల్లోనే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ లాస్ట్ ఆఫ్ ఆల్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ సతీష్ జర్నీ. సినిమా ఇండస్ట్రీలో మా దగ్గరే స్టార్ట్ అయింది. కరాట రాంబాబు గారు మేము తీసిన సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చాడు. ఇప్పుడు ఏ స్టేజ్కి చేరాడో మీ అందరికీ తెలుసు, ఇండస్ట్రీ అందరికీ తెలుసు. బ్రిక్ బై బ్రిక్ అలా పేర్చుకుంటూ సక్సెస్ను అలా కూర్చుకుంటూ తను చేసిన షార్ట్ ఫిల్మ్స్ అన్నీ సక్సెస్, ఇంతకుముందు తీసిన సినిమా సక్సెస్. ఈ సినిమా కూడా గ్యారంటీగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఈ సినిమా నేను ఆల్రెడీ చూశాను. ఈ సినిమాలో ప్రతి కుర్రాడికి, ప్రతి అమ్మాయికి, అబ్బాయికి ఒక ఇన్స్పైరింగ్ మెసేజ్ ఉంది. దీంట్లో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. యూత్ఫుల్, ఫుల్ ప్లెడ్జ్డ్ మూవీ. అందరూ చూడండి. గ్యారంటీగా 4వ తారీఖు మళ్ళీ సెలబ్రేట్ చేసుకుంటాం. ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. సతీష్ మా సాగర్ గారి దగ్గర కూడా చేశాడు, మాతో పాటు చేశాడు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా డైరెక్టర్ అవ్వాలని వచ్చి ప్రొడ్యూసర్ అయ్యాడు.
నాకు బట్టల రామస్వామి సినిమా నేనే ప్రొడ్యూసర్ అంటే ఇదే నువ్వు డైరెక్టర్ అవ్వాలి కదా, ప్రొడ్యూసర్ అయ్యేంటి అని చెప్పేసి అన్న. అప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యి చాలా మంచి సక్సెస్ సాధించింది. ఎక్కడో ఒక బుట్టాయిగూడ నుంచి సేమ్ మాలాగే ఒక జర్నీతో వచ్చి కష్టపడి ఈరోజు ఒక ప్రొడ్యూసర్గా ఒక స్థాయికి వచ్చి నిలబడి థియేటర్లో రిలీజ్ అయ్యే ఒక సినిమాని ఇంత బడ్జెట్తో తీయటం చాలా ఆనందం. సతీష్ ఈ స్థాయికి రావడం, ఎందుకంటే యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ అక్కడి నుంచి తెలుసు నాకు. సతీష్, ఆల్ ది బెస్ట్, నువ్వు ఇంకా బాగా పైకి రావాలి. ఖచ్చితంగా నీ కోరిక తీర్చుకో ఎప్పటికైనా, మంచి డైరెక్టర్ అవ్వు. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన గౌతమ్ కృష్ణకి మంచి కెరీర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే టీం అందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్. మీకు కూడా ఈ సినిమా చిన్న సినిమాలు ఫస్ట్ ఆ థియేటర్లో ఆడట్లేదని వింటున్నాం, కానీ ఈ సినిమా 7 హిల్స్ సతీష్ ఎప్పుడు దైవారాధనలో ఉంటాడు, వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఆయన దయ వల్ల ఇది పెద్ద హిట్ అయ్యి మంచి పేరు సతీష్కి మళ్ళీ ఇంకొక 4 సినిమాలు తీసే కెపాసిటీని తనకు ఆ దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ అవుదాం అనుకున్నాం, యాక్టర్ అయ్యాం, లేదా యాక్టర్ అవుదాం అనుకుని డాక్టర్ అయ్యాం, ఇట్లాంటివి విన్నాం. కానీ డైరెక్టర్ అవుదాం అనుకుని ప్రొడ్యూసర్ అయ్యాం అనేది చాలా చాలా రేర్ క్వాలిటీ. ఇవాళే తెలిసింది నాకు. సో సోలో బాయ్ ఇతను చేసిన సినిమాలన్నీ కూడా అంటే what I said last time was, a lot of people come, they say they have a lot of passion in making films. That word passion is being used as fashion nowadays. Very few people stick to that word passion, and he is one among them. For all the films he's made, I have seen most of them. మనోడే పంపించాడు నాకు, చూశాను నేను. అంటే చూడగానే తెలుస్తుంది ప్రొడ్యూసర్స్ ఇన్వాల్వ్మెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ద కైండ్ ఆఫ్ కంటెంట్ he selects. So there you can find out he really got passion towards it. సో సోలో వే కూడా అంతే ప్యాషన్తో తీసాడని నమ్ముతూ ఇంకా ఫర్దర్గా ప్రొడక్షన్ ఆపి టెక్నీషియన్గా డైరెక్టర్గా మారగాలని కోరుకుంటూ, అర్జెంట్గా నీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలని కోరుకుంటూ, ఐ విష్ ద హోల్ టీమ్ వెరీ బెస్ట్, ద హీరో హీరోయిన్ ఎవ్రీబడి ద బెస్ట్. ఇట్స్ నాట్ స్మాల్, డెఫినెట్లీ స్మాల్ ఫిల్మ్ అంటారు కానీ స్మాల్ ఫిల్మ్ వాట్ ప్లేస్ ఇట్స్ ఇట్స్ ఎ బిగ్ కదా, చెప్పే కదా ఆడిందే పెద్ద సినిమాకి లెక్క. స్మాల్ ఫిల్మ్ కాదు, స్మాల్ ఫిల్మ్ బడ్జెట్ వైజ్ స్మాల్ బిగ్ ఉంటాయి, కానీ విచ్ ఎవర్ ఫిల్మ్ డస్ వెల్ ఇస్ ఎ బిగ్ ఫిల్మ్. అండ్ ట్రైలర్ చూశాను, యూ సెండ్ సమ్ గ్లిమ్సెస్, సో 100% ఐ కాన్ఫిడెంట్ దిస్ విల్ డూ వెల్. అండ్ అట్లాగే ఇక్కడ వచ్చిన జనం అందరూ కూడా పైరసీ మానేసి సినిమాని ఎంకరేజ్ చేయగలిగితే దీస్ కైండ్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ విల్ హ్యావ్ సమ్ స్టాండింగ్. సో దట్స్ వన్ important thing which I keep telling everybody. If that can happen, definitely these kind of films will stand. Thank you very much. Wish you the best. Thanks. I would like to start with our producer, 7 Hills Satish Garu sir. Thank you for your immense support for the entire movie. Coming down to our director, thank you Naveen sir. It was really nice working with you. And finally our solo boy Gautam, thank you, a very good experience working with you again. And Ramya, thank you. I'm just thanking everybody because this was really nice experience, and I've spent some time with Anita Garu and Anand sir in the movie. It was really nice working with you all. A lot to learn. Thank you so much. And also our DOP Sidhu sir. He is not here, but he's done a wonderful job. You must listen to the music. It's beautiful. I think magical. And our movie is releasing on the 4th of July. So please come and watch our movie. Thank you. Okay, first I would like to thank our producer Garu, Satish Garu, thank you so much. And Naveen Garu, thank you. Thank you for giving me this opportunity. And Trilok, thank you so much for showing me so beautifully. Loved the trailer cut. And andarki ee movie నాకెంత నచ్చిందో మీ అందరికి కూడా అంతే నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్
to the entire technical team. And yeah, I'm getting nervous. అందుకే మాటలు రావట్లేదు. జస్ట్ మధ్యలో మీకు అందిస్తున్నా, మా గౌతమ్ గారిని మర్చిపోయారు. Yeah, you killed it. Like, your dance was amazing. Thank you so much, Gautam. We have been friends for almost like 4 years. Naku, when you 7 years, okay. So I've known him for a really long time. ఎప్పుడు డాక్టర్గా ఉన్నప్పటి నుంచి తెలుసు అనమాట. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ. అండ్ July 4th మా మూవీ రిలీజ్ అవుతుంది. మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ ఆన్ July 4th. థ్యాంక్ యూ. సోలో బాయ్ ఫంక్షన్కి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి సతీష్ తరఫున నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు. అండ్ సతీష్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. అందరూ చెప్పినట్టుగానే తను డైరెక్టర్ అవుదాం అనుకున్నాడు, కానీ ప్రొడ్యూసర్గా తను ఇంతకుముందు చేసినటువంటి బట్టల రామస్వామి బయోపిక్ ఓటీటీలో చాలా చాలా పాపులర్ అయింది. అండ్ తర్వాత ఆర్పి పట్నాయక్ గారితో కాఫీ విత్ కిల్లర్ అని చెప్పి చేశాడు, అది కూడా చాలా పాపులర్ అయింది. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ప్రొడ్యూసర్గా తను వస్తున్నటువంటి ఈ సినిమా పెద్ద విజయం సాధించి అతనికి నిర్మాతగా డబ్బులు బాగా రావాలని భగవంతుని కోరుకుంటున్నాను. డైరెక్షన్ చేయడానికి చాలామంది తిరుగుతున్నారు ఫైల్స్ పట్టుకొని, సతీష్ నువ్వు మాత్రం డైరెక్షన్ చేయకు, ప్రొడ్యూసర్ మాత్రం ఉంటుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ ఉన్నారు ఇండస్ట్రీలో. సో ప్రొడ్యూస్ చేయి, నువ్వు డైరెక్ట్ వద్దు, నువ్వు డైరెక్ట్ చేయొద్దు అని చెప్తున్నా, ప్రొడ్యూసరే చేయి. ప్రొడ్యూసర్ కాబట్టి చూసావు కదా, అందరూ ఫస్ట్ నీకే థ్యాంక్స్ చెప్తారు సీరియస్లీ. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ అనేవాడు ఉంటేనే ఇంత పెద్ద స్టేజ్ క్రియేట్ అవుతుంది, అది మాత్రం వాస్తవం. అది ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా లేదు. సో ప్రొడ్యూసర్గా నీకు మంచి విజయాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ గౌతమ్, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ బాయ్. మీకు డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ హీరోయిన్స్ ఇద్దరికి కూడా, అండ్ దీనిలో చేసిన ఆర్టిస్టులు అనిత అండ్ సార్ మీరు ఆట సందీప్ అన్న తమ్ముడికి, అండ్ చారి గారు అమేజింగ్ లిరిక్స్ అండి. ఆ సాంగ్ అంటే ఇప్పుడు చూసిన సాంగ్ అది చాలా బాగా అనిపించింది. అది మీ గురించి చెప్పాల్సిందే లేదు, మీరు దున్నేస్తున్నారు ఈ మధ్య. అండ్ ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కూడా నేను మనస్ఫూర్తిగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా మంచి పాటలు ఇచ్చారు ఈ సినిమాకి. అండ్ ఈ సినిమా July 4th థియేటర్స్లో వస్తుంది. అందరూ థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని వాచ్ చేయండి. మీరు మార్నింగ్ తమ్ముడు సినిమా చూసినా మధ్యాహ్నం సోలో బాయ్ సినిమాకి వెళ్ళండి. సో ఈ సినిమాని ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శ్రవంతి గారు, ఆ రోజు మీరు ఏం చేశారో తెలియదు, అందరూ ఏదో చేస్తారని చెప్తున్నారు. నేను కూడా మనస్ఫూర్తిగా మీరు ఏం చేశారో తెలియదు అభినందిస్తున్నా. కోసం మీరు డొనేట్ చేశారా? ఓకే, ఆ విషయం ఎవరో చెప్పట్లా, అందరూ ఒకటే చెప్తున్నారు. ఆ రోజు మీరు చేసిన దానికి ఏం చేశారో తెలియట్లా. అది ఓకే. ఇంకోటి తను డొనేట్ చేసిన విషయం, ఓకే ఆ రోజు ఓకే వెరీ సారీ. హీరో గౌతమ్ కృష్ణ డాక్టర్ అని ఈవేళ తెలిసింది నాకు. జిమ్లో మేత్రం కలిసి వర్క్ చేస్తున్నప్పుడు తను సపరేట్గా కూర్చొని జిమ్ చేస్తూ ఉంటాడు. డాక్టర్ కాబట్టి అన్ని పద్ధతిగా చేస్తున్నాడు, మనకు తెలియ ఏది పడితే అది ఎత్తేస్తున్నాం అక్కడ. ఈవేళ తెలిసింది కాబట్టి రేపు నుంచి అలా అన్ని అడిగి తెలుసుకుంటా. అండ్ హీరోయిన్స్ ఇద్దరికి ఆల్ ది బెస్ట్ అండి. ఫస్ట్ ప్లేట్ రమ్య గారికి విన్న పేర్లో ఉంది, అందుకని మళ్ళీ సరే రిపీట్ చేశాను. అండ్ మీకు కూడా ఆల్ ది బెస్ట్. అండ్ ముఖ్యంగా మా 7 Hills సతీష్ గారు చాలా మంచి ఫ్రెండ్ అండి నాకు. మా కాఫీ విత్ కిల్లర్ చేస్తున్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆయనకి సినిమా పట్ల ఉన్న ఇష్టం ప్రతిసారి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ సినిమాలో కూడా ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి, ఆయనకి బోల్డ్ డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనితా చౌదరి గారు మమ్మల్ని ముందుకు నడిపించారు ఛానల్లో. ఆవిడ ముందుండి మీరు వెనకాల నడిచారు, మీరు మాకు ఇన్స్పిరేషన్. అండ్ మిగతా యాక్టర్స్లు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ సోలో బాయ్ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
స్టేజ్ మీద మాట్లాడటానికి చాలాసార్లు చాలా స్పీచ్లే ఇచ్చాం, కానీ ఆయన రూపమే ఇక్కడ ఉందంటే కొంచెం కాలు ఇలా వణుకుతుంది. పవన్ కళ్యాణ్ గారు లాంటి ఆయన వస్తుంటే కాళ్ళు వణుకుతున్నాయి. ఆయన పక్కన ఉంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. అండ్ విష్ ఆల్ ది బెస్ట్ అని అందరికీ. అండ్ సోలో బాయ్ పెద్ద విజయం సాధించాలి. 4వ తారీఖున అందరూ థియేటర్లో ఈ సినిమాని చూసి బ్లెస్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నేను వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుని, సో ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన పవన్ కళ్యాణ్ గారు లాగా సరే ఆయన మాట్లాడతారు, ఆయనకి ఇచ్చేస్తున్నా. బాస్ది ఎక్కడున్న వైబ్స్ అని చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా. యా, దేవుడికి ఒకసారి ఊరేసుకుందామా? రైట్. 7 Hills ప్రొడక్షన్లో రూపొందించినటువంటి చిత్రం సోలో బాయ్. ఈ యొక్క సోలో బాయ్ చిత్రాన్ని నిర్మిస్తున్నటువంటి సంస్థ అధిపతి 7 Hills సతీష్ గారికి నా ప్రత్యేక నమస్కారాలు. ఈ యొక్క సోలో బాయ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి నన్ను పిలిచినందుకు. ఒక విషయం నేను చాలా పర్సనల్గా ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ గ్రేట్ అకేషన్. మేమిద్దరం ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళం. ముఠాయిగూడెం ప్రాంతంలో పుట్టి పెరిగి, అంటే ఇద్దరం ఒక వయసు వాళ్ళని కాదు. సార్ అక్కడ పుట్టి పెరిగి సినిమా మీద ఉన్నటువంటి ఒక ప్యాషన్తో సినిమా రంగంలో ఎన్నో ఏమంటాం ఒడిదుడుకులను ఎదుర్కొని చాలా ఉన్నతమైన స్థాయికి ఎదిగే క్రమంలో ఆయన నిర్మించిన చిత్రాలు, దాంట్లో ఇదొక మరొక చిత్రం సోలో బాయ్ బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. అదేవిధంగా నేను ఐ హ్యావ్ టు అప్రిషియేట్ డైనమిక్ అండ్ యంగ్ హ్యాండ్సమ్ హీరో మన గౌతమ్ గారు. గౌతమ్ గారి గురించి మీ అందరికీ చాలా బాగా తెలుసు. బిగ్ బాస్ హౌస్లో చాలా జెన్యూన్గా హానెస్ట్గా ఆడి దాంట్లో ఆయన తన క్యారెక్టర్ని ప్రూవ్ చేయగలిగారు గారు. ఇంకొకటి, నేను లాస్ట్ టైం కూడా నన్ను ఆయన ఇదే హోటల్లో ఆయనకి జరిగిన ఆయన ఫస్ట్ మూవీ ఆకాశ వీధిలో నన్ను పిలవడం చాలా సంతోషం. అప్పుడు చూశాను నేను గౌతమ్ గారు తీసిన ఆ సినిమా ఎంత డైనమిక్గా ఉంది అని అంటే, అది ఆయన ఫస్ట్ ఫిల్మ్ అంటే మనం నమ్మలేము. అంత హ్యాండ్సమ్గా ఉన్నారు. అదేవిధంగా దాంట్లో చేసిన క్యారెక్టర్ కూడా అట్లాగే ఉంది. అప్పుడు ఇప్పుడు ఆయన అలాగే ఉన్నారు. సార్, ఆల్ ద బెస్ట్ సార్. మీరు ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ సినిమాలో యాక్ట్ చేసిన 2 గార్జియస్ యాక్టర్స్కి, అదేవిధంగా ఈ సభను అలంకరించిన పెద్దవాళ్ళు ఉన్నారు, కుంచారావు గన్నయ్య గారు, తర్వాత సందీప్ గారు, డైరెక్టర్స్ అండ్ అనిత మేడం గారు ఆన్ ద స్టేజ్. And I especially thank cast and crew of this film. I wish this movie a big blockbuster. Once again, మా దేవుడిని నేను చాలా అభిమానించి ఆయన కోసం నిత్యం తాపత్రయపడుతూ ఉంటాను. కళ్యాణ్ గారి కోసం ఒక డైలాగ్ చెప్తా, దీన్ని ఎడిటింగ్లో తీసేయండి ఇబ్బంది లేకపోతే. మేడం, ఇది కావాలి కదా, వెళ్దామా? జనసేన డైలాగ్ తప్పుగా తీసుకోవద్దు ఎవరు. మిత్రమా, అసలే చీకటి, రోడ్లంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంటే. ఇదే నమ్మకంతో మన సినిమా సోలో బాయ్ రైట్. ఈ సినిమా 4వ తారీఖున, జూలై 4వ తారీఖున రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూడండి, ఆదరించండి. ఈ సినిమాలో చాలా మెసేజ్ ఉంది. నేను ట్రైలర్ చూశాను, ఇంతకు ముందు కూడా నన్ను పిలిచారు, ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. ప్రతి యువకుడు ఈ సినిమా ద్వారా చాలా ఇన్స్పైర్ అవుతారు. దాంట్లో గౌతమ్ గారి నటన, అదేవిధంగా మేజర్ లీడ్ చేసినటువంటి 2 యాక్ట్రెసెస్, దే పెర్ఫార్మ్డ్ ఎక్స్ట్రాడినరీలీ. I specially thank once again the team for a wonderful production and blockbuster movie too. Thank you all once again. సోలో బాయ్ సినిమా జూలై 4th థియేటర్లో వస్తుంది. అందరూ తప్పకుండా చూడండి. వరల్డ్-వైడ్గా వస్తుంది. సోలో బాయ్ సినిమా మంచి కంటెంట్ ఉన్న సినిమా. అందరూ టీం వర్క్ చాలా మంచి వర్క్ చేశాం. ఈ సోలో బాయ్ సినిమా
ఒక మిడిల్ క్లాస్ కుర్రోడి జీవితంలో జరిగే అనేక సంఘటనల సమూహారం సోలో బాయ్ మూవీ. అలానే ఈ సినిమాలో మంచి కాలేజీ ఎపిసోడ్స్ ఉంటుంది, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, మంచి సాంగ్స్ ఉంటాయి, ఒక ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, ఫాదర్ అండ్ సన్ రిలేషన్స్ ఉంటుంది. చాలా మంచి కంటెంట్తో వస్తున్న ఒక గుడ్ మూవీ. డెఫినెట్గా జూలై 4న థియేటర్లో రిలీజ్ అవుతుంది. గట్టిగా హిట్ కొడుతున్నాం మామ సోలో బాయ్ మూవీతో. ఈ చిత్రంలో నటించిన నటీనటుల విషయానికి వచ్చేసరికి హీరో క్యారెక్టర్కి ఈ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది, ఒక బ్రేకప్ ఉంది, ఒక ఫ్యామిలీ ఎమోషన్ ఉంది, అలాగే ఒక మంచి సెంటిమెంటు ఉంది. ఒక హీరో ఎన్నో కష్టాలు పాలయ్యి ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితి నుంచి జీరో నుంచి హీరోగా ఎలా ఎదిగాడు, ఇది యూత్కి ఫ్యామిలీకి అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటుంది. తప్పకుండా అందరూ సోలో బాయ్ సినిమా చూడండి. ఇంతకంటే ఎక్కువ స్టోరీని రివీల్ చేయను. అలానే ఈ సినిమాలో ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్. యాక్చువల్గా హీరోయిన్స్ అనగానే అందరూ ఏమనుకుంటారు, ఏదో 2 సాంగ్స్ వస్తాయి వెళ్తాయి అని అనుకుంటారు. కానీ సోలో బాయ్ సినిమాలో అలా కాదు. సాంగ్స్తో పాటు వాళ్ళు యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ చేయడానికి మంచి ది బెస్ట్ సీన్స్ ఉన్నాయి. వాళ్ళకి డెఫినెట్గా మంచి లైఫ్ ఉంటుంది. అలాగే మదర్గా చేసిన అనితా సోదరి గారి యాక్టింగ్ కొన్ని ఎపిసోడ్లో చూస్తుంటే అంటే కళ్ళంటి నీళ్లు తిరుగుతాయి, అంత బ్యూటిఫుల్గా బాగా చేశారు. అలాగే పోసాని కృష్ణమురళి గారు ఆయన క్యారెక్టర్లో ఆయన అద్భుతంగా చేశాడు. ఆనంద చక్రపాణి గారు, భద్రం గారు, సూర్య గారు, ఆర్కే మామ, షఫీ గారు వాళ్ళ క్యారెక్టర్లో ఒదిగిపోయి ఎక్సలెంట్గా యాక్టింగ్ చేశారు. ఆ క్యారెక్టర్స్కి జీవం పోశారు. సోలో బాయ్ సినిమాకి లైఫ్నిచ్చారు. అలానే ఈ సినిమా టెక్నికల్ టీం వచ్చేసరికి డిఓపి ఎక్సలెంట్గా విజువల్ ఇచ్చారు. ఎడిటర్ ప్రవీణ్ పూడి గారు అద్భుతంగా ఎడిటింగ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ సినిమాలో 5 బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి. ఈ సాంగ్స్ అన్నిటికీ జోడా శాండీ గారు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. ఆ అద్భుతమైన ట్యూన్స్కి 5 రైటర్స్ 5 అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. వాళ్ళు పూర్ణాచారి గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు, కాషర్ల శ్యామ్ గారు, ఇంకా గౌతమ్ భయ్య, చైతన్య కృష్ణ గారు. ఈ సాంగ్స్ అన్నీ కూడా ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క అద్భుతమైన వ్యక్తి పాడాడు. కాషర్ల శ్యామ్ గారు సోలో బాయ్ సాంగ్కి లిరిక్ రైటరు, దాన్ని అద్భుతంగా రాహుల్ సిప్లిగంజ్ గారు పాడారు. అలాగే రితేష్ జీ రావు గారు, హరిచరణ్ గారు, అలానే మన కాలభైరవ్ గారు చాలా బాగా పాడారు, ఎక్సలెంట్గా పాడారు. హ్యాట్స్ ఆఫ్ సార్. అలాగే మన ఆటా సందీప్ మాస్టర్, అసలు ఇంతకుముందు గౌతమ్ భయ్యకి డాన్స్ రాదు అది ఇదని చాలామంది ట్రోల్ చేశారు. కానీ ఆటా సందీప్ మాస్టర్ దాన్ని మార్చాడు. గౌతమ్ భయ్య ది బెస్ట్ డాన్సర్ అని అందరూ అనుకునేలా మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశాడు. భయ్య డాన్స్ ఎరగతీశాడు. ఒక్క డాన్సే కాదు, భయ్య అంటే ఇది గౌతమ్ భయ్య సెకండ్ ఫిల్మా అని మనకి డౌట్ వచ్చేంతవరకు అంత ఇదిగా ది బెస్ట్గా చేసావు భయ్య. నీకు మంచి ఫ్యూచర్ ఉండిద్ది. ఈ సోలో బాయ్ సినిమా రిలీజ్ తర్వాత నీకు చాలా మంచి ఆఫర్స్ వస్తాయి. ది బెస్ట్ హీరోగా ఇండస్ట్రీలో మళ్ళీ రెండో విజయ్ దేవరకొండలాగా మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా వస్తారు. ఆల్ ది బెస్ట్. అలాగే మా ప్రొడ్యూసర్ గారు, అంటే ఈ సినిమాకి డైరెక్షన్ చేయడానికి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ సెవెనిల్ సతీష్ గారు చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అని అందరూ చెప్పారు. ప్యాషనేటే కాదు, హార్డ్ వర్కింగ్ ప్రొడ్యూసర్. షూటింగ్లో దగ్గరుండి ఎవరికి ఏం కావాలా అని అన్నీ చూసుకొని ది బెస్ట్గా అవుట్పుట్ వచ్చేటట్టు తను ట్రై చేస్తూ ఉంటాడు. ఆల్వేస్ ఏం జరుగుతుందని ఒక లుక్ వేస్తూ ఉంటాడు లొకేషన్లో ఉండి. అలాగే సార్ మాకు ఈ జిమ్మీ కావాలి, మాకు ఈ క్రేన్ కావాలి, మాకు ఈ లెన్స్ కావాలంటే ఏది కావాలంటే అది తెచ్చుకోండి,
కానీ తెచ్చిన దాన్ని వేస్ట్ చేయొద్దు. అంటే అంత పర్ఫెక్ట్గా ఓన్లీ వర్క్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అది అలానే మా సతీష్ సార్ని పరిచయం చేసింది మా హీరో గారు ఫాదర్ మనోజ్ సారు. ఆయనకు కూడా ఈ సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సార్ అక్కడ ఉండి చూస్తూ ఉన్నారు. అలానే అంటే ఈ సినిమాని మళ్ళీ రీఫ్రెష్గా ఈరోజే నేను డిఏలో చూశాను. జోడా శాండీ గారు అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చారు. ఈ ఆర్ఆర్తో సినిమాలో ఉన్న సీన్స్ అన్నీ ఎక్కడెక్కడికో చాలా బాగా ఎలివేట్ అయినాయి. ది బెస్ట్ ఆర్ఆర్ ఇచ్చాడు. అలానే డిటిహెచ్ చేసిన రాహుల్ రాజన్ గారు, డిఎల్ఎన్ కోహ్లీ గారు అద్భుతమైన డిటిహెచ్ చేశారు. ఇది పెద్ద సినిమానా అంటే మేము ఒక లిమిట్ బడ్జెట్లో చేసిన సినిమానా అని మనకు డౌట్ వస్తూ ఉండేది. ఇంతే కాదు, రేపు థియేటర్లో చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా నేను చాలా పెద్ద సినిమా చూస్తున్నాను, సోలో బాయ్ అనే సినిమాని, ది బెస్ట్ కంటెంట్ ఉన్న సినిమా అని చాలా గొప్పగా చెప్పుకుంటాడు. నాకు కూడా ఒక ఏవి చూసుకుని కొంచెం ఎమోషనల్గా అనిపించింది. మనం థ్యాంక్ యూ మనం ఎంతో ప్రతి వ్యక్తి ఎంతో కష్టపడతాడండి. కష్టపడినప్పుడు కళాకారులందరికీ కూడా ఏ రంగంలో ఉన్న కళాకారులకైనా ఒక ప్రశంస అంటే ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది చూడండి సార్, అది ఇచ్చే కిక్ వేరే అండి. ఆ కిక్ నాకు ఈరోజు అంటే నేను ఎప్పుడు కిక్లో ఉంటానో ఆ రోజు ఫస్ట్ ప్రొడ్యూసర్ ఒక ఏవి వేసి నన్ను పిలిస్తే అది అనిపించింది. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కళ్ళు కష్టపడితే ఒకరోజు ఒకరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తుంది అంటానికి జస్ట్ నాకు వేసిన ఏవియే, మీరు కూడా ఇన్స్పైర్గా ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం అండి, చాలా ఒక రకంగా ఉంది. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ముందుగా నన్ను ఈ భూమి మీదకి పంపించిన ఆ దేవుడు ఒక పర్పస్ లేకుండా ఆయన పంపడు కాబట్టి ఫస్ట్ నా ఇష్టదైవమైన హరిహరులు ఇద్దరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆ తర్వాత నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకి, నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే మా పేరెంట్స్, ఆ తర్వాత వాళ్ళ కృతజ్ఞతలు. ఆ తర్వాత నేను ఎంతో ఇష్టపడి నేను ఎంచుకున్న ఈ సినిమా రంగానికి నాకు సపోర్ట్ కొన్న మా వైఫ్, ఏ రోజు నా ఇష్టాన్ని కాదనకుండా నాకు సపోర్ట్ చేస్తున్న నా వైఫ్కి, ఎప్పుడు నన్ను క్వశ్చన్ చేయకుండా నన్ను ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అదేవిధంగా నేను ఈ జర్నీలో ఇక్కడికి రావడానికి ఎంతోమంది కారకులయ్యారు. నా ఫ్రెండ్స్, కోలీగ్స్, వెల్ విషర్స్, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నేను ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది లేదు కండి, డిస్కషన్ వరకే. అది ఒక వర్క్ మనం ఒక అడుగు వేసేటప్పుడు ఒక అడుగుతో స్టార్ట్ చేస్తాం. ఎలాంటి వ్యక్తి అయినా ఫస్ట్ వేసేది చిన్న అడుగే సార్. ఒక జీరోతో స్టార్ట్ అవుతాడు ఎవడైనా సరే. ఆ జీరో పక్కన ఒకటి వచ్చినప్పుడే దాని విలువ పెరుగుద్ది. అది 100 అవుద్ది, 1000 అవుద్ది, 1,00,000 అవుద్ది, 1,00,00,000 అవుద్ది. అలా స్టార్ట్ అయిన సినిమా సోలో బాయ్. ఇంకా అందరూ కష్టపడి పనిచేశారు ఈ సినిమాలో. ఫస్ట్ గౌతమ్తో నేను స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయిందే గౌతమ్తో. నా దగ్గరికి వచ్చాడు రోజు, అన్నయ్య మనం ఒక సినిమా చేద్దాం అన్నాడు. నాకు జిమ్ ఫ్రెండ్. ఆ ఫ్రెండ్షిప్లో ఒకరోజు నేను నా సినిమా ఓపెనింగ్కి వాడిని పిలిచాను. నేను సభాముఖంగా నేను ఎప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉన్నోళ్ళతో అందరినీ ఒరే తొరే అని మాట్లాడతా. ఎప్పుడు కూడా మీడియా మిత్రులు తప్పుగా అనుకోవద్దండి. మాకున్న బాండింగ్ ఫ్రెండ్షిప్తో ఆ డైలాగ్స్ వస్తుంటాయి, దాన్ని తప్పుగా ఎప్పుడు తీసుకోవద్దని నేను కోరుకుంటున్నా. వాడు నా తమ్ముడిలాగా. సినిమా చేద్దాం అన్నప్పుడు నా సినిమా ఓపెనింగ్కి నేను పిలిచాను. బట్టల రామస్వామి బయోపిక్ ఓపెనింగ్కి నేను పిలిచాను. తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు, నాకు పరిచయం అయ్యాడు. అప్పుడు నుండి టచ్లో ఉంటాడు. నేను సింగిల్ షెడ్యూల్లో వర్క్ ఫినిష్ చేస్తాం, తర్వాత మనోడి సినిమా నేను చేస్తున్నానని నేను చెప్పినప్పుడు మంచి చెడు అడిగేవాడిని, ఎరా తమ్ముడు ఎక్కడ దాకా వచ్చింది ఏంటి, నాది అయిపోయిందన్న, పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది అది ఇది అన్నాడు. ఫస్ట్ టైం నాకు ప్రసాద్ ల్యాబ్స్లో సినిమాకి ప్రీమియర్ షోకి రావాలని నన్ను పిలిచాడు. ఫస్ట్ నన్ను పర్సనల్గా మేము కలిసింది, బాగా క్లోజ్గా ఇదైంది. ఆ 3 అవర్స్ సినిమా నాకు చూసిన తర్వాత వెరీ వండర్ఫుల్గా సినిమా
సినిమా అంతా అయ్యాక రిటర్న్ బై డైరెక్టర్ అని గౌతమ్ కృష్ణ అని ఉంది. అక్కడ నేను ఇదయ్యా, అంటే ఒక డైరెక్టర్ కాకపోయి ప్రొడ్యూసర్ అయ్యారని ఇంతమంది అంటున్నారు కదండి, ఆ ఫీలింగ్ నాకు తెలుసు అనమాట. అందులో ఉండే ఒక ఇది చిన్న కిక్ ఉంటుంది, అది నేను ఫీల్ అయ్యా. అరే కుర్రాడు ఎంత ఎంగేజ్లో ఉన్నాడు, డైరెక్టరు, యాక్టరు, రైటరు, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ప్రొడ్యూసర్స్, ఇలాంటి ఫ్యామిలీ మెంబర్స్ వెనకుంటే ఎలాంటోడే ఏమైనా సాధిస్తాడని ఫస్ట్ టైం నాకు కలిగిన ఫీలింగు వాళ్ళ తల్లిదండ్రులు చూసినప్పుడు అది కలిగిందండి. ముందుగా మా హీరో ఈ సినిమాకి చేసిన సపోర్టు ఎంత చెప్పినా తక్కువే. అంటే వాడి హీరో అనేది ఈ సినిమాకి అనుకుంటారో అన్నీ కూడా నాలో సగం లాగాడు. ఈ సినిమాలో అన్నీ కూడా నేను టెక్నికల్గా ఎందుకు చూసుకుంటానో రిమైనింగ్ థింగ్స్లో కూడా మా వాడు అన్నీ చూసుకుని ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారు తమ్ముడు, థ్యాంక్ యూ. ఈ సినిమా నీకు డెఫినెట్గా 7 Hills ప్రొడక్షన్ హౌస్కో మంచి సినిమా అవ్వాలని కోరుకోవడంతో పాటు నీకు ఒక మైల్ స్టోన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక హీరో ఉంటే చాలామందికి పని ఉంటుంది, అవైలబిలిటీ. ఒక హీరో ఎప్పుడు ఉంటే డబ్బులు ప్రొడ్యూస్ చేయడానికి చాలామంది వస్తుంటారు, ప్యాషన్ అది వేరే. కానీ ఒక హీరో అవైలబుల్గా ఉండి ఎంతో కొంత మినిమం రెమ్యునరేషన్స్లో హీరో చేస్తే సో మెనీ ప్రాజెక్ట్స్ ఇండస్ట్రీకి వస్తే చాలా వర్క్ ఇది ఉంటుంది. కాబట్టి నువ్వు ఏదైతే హీరోలు పెద్ద పెద్ద రెమ్యునరేషన్ నుంచి కొంచెం తీసుకుని రిలయబుల్గా ఉండే హీరో ప్లేస్లోకి నువ్వు వెళ్ళాలి. స్టెప్ బై స్టెప్ నువ్వు మా హీరో నాని అన్నలాగా నువ్వు కూడా ఆ స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను రా. ఇక నా ఇష్టం సినిమా అండి, నా కష్టం సినిమా, నా దైవం సినిమా. సోలో బాయ్ సినిమా గురించి చెప్పాలి అంటే ప్రతి ఫ్రైడే చాలా సినిమాలు వస్తాయండి, వచ్చి వెళ్తుంటాయి. కానీ కొన్ని సినిమాలే మనకి ఎన్ని వారాలైనా కూడా కొన్ని సినిమాలు మనతో ఉంటాయి కదండి. అలాంటి సినిమా మా సోలో బాయ్ అని గట్టిగా చెప్తా. ఎందుకంటే ఈ సోలో బాయ్ మిమ్మల్ని నవ్విస్తుంది, ఈ సోలో బాయ్ మిమ్మల్ని ఏడిపిస్తుంది, ఈ సోలో బాయ్ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. టీవీలో చూస్తున్న మీ అందరికీ అడుగుతున్నా, ట్రైలర్ ఎట్లుంది? ట్రైలర్ చూడకపోతే చూడండి, గట్టిగా కొడుతున్నాం. థ్యాంక్స్ లాట్. సో నేను కొంచెం ఎక్కువసేపు మాట్లాడతా, ఏమనుకోకండి. ఫస్ట్ నా టీం గురించి నేను చెప్పాలనుకుంటున్నా. ఏంటి అంటే 7 Hills సతీష్ అన్న, ఫస్ట్ 7 Hills సతీష్ అన్న గురించి చెప్పాలి. నేను ఒక సినిమా చేసి, ఆకాశ వీధుల్లో అనే సినిమా చేసి, లైక్ ఇదే స్టేజ్ మీద ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆయన పిలిచినప్పుడు ఆయన అనుకోకుండా ఒక మాట అన్నారు, అంటే నా నెక్స్ట్ సినిమా హీరో గౌతమే అని చెప్పేసి. సో ఆయన నేచర్ని, దేవుడిని ఎంత నమ్ముతారంటే అదే నిజమైంది. దాని తర్వాత 7 Hills సతీష్ అన్నకి చెప్పంగానే స్టోరీ, సో ఆయన వెంటనే ఇమ్మీడియట్లీ ఓకే చేసి, లైక్ వితిన్ 15 to 20 days ఆఫ్ టైంలో ఆయనకు చెప్పిన 20 daysలో మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేసినాం. అప్పుడు నాకు బిగ్ బాస్ లేదు, బిగ్ బాస్ సీజన్ 7 లేదు, బిగ్ బాస్ సీజన్ 8 లేదు, ఎవరికి తెలియదు. సో అలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ నమ్మి, ఆయన చూసి అంటే ఏదో కంటెంట్ ఉంది ఈ అబ్బాయిలో, ఏదో ఒకటి సాధిస్తాడు అని చెప్పేసి నమ్మి ఆయన ఇచ్చినందుకు, సో 7 Hills సతీష్ అన్న థ్యాంక్స్ అలాట్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటి అంటే సోలో బాయ్ అంటే ఏంటి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. నేను ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పలేదు. సో ఇద్దరు అమ్మాయిలు ఉన్న సోలో బాయ్ ఏంటి అని. మన జీవితంలో మనము చాలాసార్లు కింద పడిపోతూ ఉంటాం. అండ్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టినప్పుడు 100లో 99 మంది వాళ్ళు పడిపోయిన తర్వాత మా బ్రతుకింతే, మనం ఇంతే అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి వాళ్ళ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ బ్రతికేస్తూ ఉంటారు. కానీ 100లో ఆ ఒక్కడు మాత్రమే ఎన్నిసార్లు పడ్డా నిలబడతా, మళ్ళీ లేచి నిలబడతా, మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటా, మళ్ళీ పడితే మళ్ళీ లేస్తా, మళ్ళీ నిలబడతా, మళ్ళీ ముందుకు వెళ్తా, కష్టం రాని దీనమ్మ ఏదైనా రాని అని ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ మా అమ్మ నాన్న నాకు నేర్పించింది. చిన్నప్పుడు మా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండేది. అంటే ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు అంటే అప్పుల బాధలు ఉండేవి, దాని తర్వాత శాలరీ సరిపోకపోయేది, దాని తర్వాత
చాలా అంటే లైక్ మా ఫాదర్ ఎట్లా అంటే కనిపించిన ప్రతి ఒక్కరికి అంటే ఏదో ఒక హెల్ప్ చేయాలి, మన సైడ్ నుంచి ఏదో ఒక సపోర్ట్ చేయాలి అని చెప్పేసి చిన్నప్పటి నుంచి నేను ఆయనలో ఒక వ్యక్తిత్వాన్ని చూసిన. హీ ఈస్ ద సోలో బాయ్ ఫర్ మీ. వాళ్ళు కన్నీళ్లు పెట్టుకొని వాళ్ళు ఎన్నో బాధలు పడి నా కొడుకులు ఇలాంటి బాధలు పడకూడదు అని అనుకున్న ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న ఫాదర్ ఈజ్ అ సోలో బాయ్. ఇక్కడ నా టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరు, నేను ఒక చిన్న స్టోరీ చెప్తా మా డైరెక్టర్ నవీన్ గారి గురించి. చూడ్డానికి ఆయన చాలా సింపుల్గా చాలా నార్మల్గా ఉంటారు. 45 ఏళ్ళ వయసు, గత 20 ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా ఎన్నో సినిమాలకు వర్క్ చేసిండు. నార్మల్ హార్టెడ్ నార్మల్ పర్సన్ అయి ఉంటే అరే ఎందుకురా మనకి ఇదంతా, దీని అమ్మ ఎంత కష్టపడతాం రా, మనం ఎంత కష్టపడ్డా డైరెక్టర్ కావట్లేదు ఏంద్రా అని చెప్పేసి 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు దాన్ని మించిన పర్సన్ని నేను ఎక్కడ చూడలేదు. కానీ 20 ఏళ్ల నుంచి నేను ఇక్కడికి వచ్చినా, నేను ఇదే చేస్తా, ఇది నా గ్రౌండ్ అని ఎన్నిసార్లు ఎన్ని రిజెక్షన్స్ ఫేస్ చేసినా మీ దగ్గరికి ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక డైరెక్టర్ నిలబడ్డాడు చూడండి. దట్ ఈస్ కమిట్మెంట్. అదే కమిట్మెంట్ ప్రతి ఒక్క పర్సన్ ఈ టీంలో చూపించిండ్రు కాబట్టే ఇంత ఎక్స్ట్రాడినరీగా వచ్చింది ఫిలిం. చిన్న ఫిలిం పెద్ద ఫిలిం, చిన్న ఫిలిం పెద్ద ఫిలిం అని చెప్పేసి చాలా వినిపిస్తుంది. ఈ బడ్జెట్, మా సినిమా బడ్జెట్ ఒక పెద్ద ఫిలిం బడ్జెట్కి క్యారవాన్ ఖర్చులు కూడా ఉండదండి. అంత చిన్న ఖర్చుతోని నేను బడ్జెట్ కూడా రివీల్ చేస్తున్నా. 2.5 కోట్లలో ఒక పెద్ద సినిమా క్యారవాన్ ఖర్చులు ఉంటాయి, దానికి ఒక పెద్ద సినిమా వేస్టేజ్ ఖర్చు ఉంటుంది, ఎనానిమస్ అని అంటారు దాన్ని. ఒక పెద్ద సినిమాకి ఫుడ్ బిల్స్ ఉంటాయి 2.5 కోట్ల కంటే ఎక్కువ. ఒక పెద్ద సినిమాకి లైక్ వాళ్ళ అంటే చుట్టూ ఉన్న అంటే లైక్ ఏదో కొన్ని కమిషన్స్ తినేసే కమిషన్స్ ఉంటాయి 2.5 కోట్లు అన్నది. అంత తక్కువ బడ్జెట్లో ఇంత ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ చూపిస్తే నేను లైఫ్ టైం సెటిల్మెంట్, నేను సినిమాలు చేయడం మానేస్తా. ఇలాంటి టీం కాకుండా, ఇంత ప్యాషనేట్ టీం కాకుండా ఎవడైనా డబ్బు సంపాదిద్దాము, సినిమా ఇండస్ట్రీకి వచ్చి డబ్బు సంపాదిద్దాము, అరే మనం పని చేస్తున్నాం కదా డబ్బులు జేబులో పెట్టుకుందాము వెళ్ళిపోదాము, మనం హ్యాపీగా బ్రతుకుదాము అని అనుకొని ఉంటే ఈ సినిమా 100% ఈ బడ్జెట్లో అయ్యేది కాదు. దానికోసం నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్, ప్రతి ఒక్క టెక్నీషియన్, దే ఆర్ ఆల్ సోలో. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కష్టం విలువ ఏంటి అన్నది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ మై ఫిలిం. ప్రతి ఒక్క ఆర్టిస్ట్, ఎందుకంటే అనితా చౌదరి గారు సో మా మదర్ క్యారెక్టర్ చేసిండ్రు. సో ఆవిడ గురించి ఒక విషయం చెప్పాలి అంటే, ఎన్నో పెద్ద పెద్ద ఫిలిమ్స్ చేసి సో ఒక ఎక్స్ బడ్జెట్ ఆవిడ తీసుకుంటా అని చెప్పేసి లైక్ మాకు తెలిసిన తర్వాత, లేదు మేడం మేము అంత ఇవ్వలేము, దాంట్లో ఒక 50% ఇవ్వగలుగుతామని చెప్పిన ఓకే నేను చేస్తా, క్యారెక్టర్ నాకు నచ్చింది, లైక్ మీరు టీం అందరు అంటే అప్పటికి నేను ఇంకా బిగ్ బాస్కి కూడా వెళ్ళలేదు, నేను ఎవరో కూడా ఎవరికి తెలియదు, ఒక చిన్న హీరో ఫిలింలో సో చేయడానికి ఆవిడ రెడీ అయినందుకు థ్యాంక్స్ అలాట్ మ్యామ్. మీలాంటి వాళ్ళు ఉండడం వల్లనే మా ఫిలిం ఒక పెద్ద ఫిలిం లాగా కనిపిస్తుంది. పోసాని కృష్ణమురళి గారు, ఆయన మూవీలో చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆయన మూవీ మొత్తాన్ని తన భుజాలపైన వేసుకొని వెళ్ళే ఒక సోలో బాయ్స్ ఫాదర్. ఆయన మూవీలో ఆయన పర్ఫార్మెన్స్ చూసి ఒక సీన్లో మీకు చెప్తున్నా, నేను పక్కనే కూర్చొని ఉన్నా, నాకు డైలాగ్ చెప్తుంటే ఆన్ ద స్పాట్ నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే అంత అద్భుతమైన క్యారెక్టర్, అంత అద్భుతమైన యాక్టర్ ఆయన నా పక్కన ఉండడం వల్లనే నేను అంత అద్భుతంగా ఎమోషనల్ సీన్స్ చేయగలిగిన. ఫాదర్తోని నాకు, నేను చెప్తున్న ఈ ఫిల్మ్లో ఫాదర్ అండ్ మదర్తో బెస్ట్ కెమిస్ట్రీ ఉంటుంది. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.